మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ చంద్రనగర్. పీయూజే అబ్స్ట్రక్షన్ అంటే మనకి ఈ అబ్స్ట్రక్షన్ తెలియాలంటే అసలు పీయూజే అంటే ఏంటి అని తెలియాలి. ఫస్ట్ కిడ్నీస్ నుంచి యూరిన్ అనేది ఫస్ట్ రీనల్ పెల్విస్లోకి వస్తుందండి. అక్కడ నుంచి యూరిటర్లోకి వచ్చి దాని తర్వాత బ్లాడర్లోకి వస్తుంది. సో ఈ కిడ్నీస్ నుంచి రీనల్ పెల్విస్ నుంచి అక్కడి నుంచి యూరిటర్ వస్తుంది కదా, ఈ జంక్షన్ని మనం పీయూజే అంటాం అనమాట. అంటే పెల్వి యూరిటరిక్ జంక్షన్ అంటాం. సో ఇక్కడ ఏరియాలో ఏమైనా బ్లాక్ ఉంటే దాన్ని మనం పీయూజే అబ్స్ట్రక్షన్ అంటాం అనమాట. యూజువల్గా ఇది కంజెంటల్ ఆర్ అక్వైర్డ్ ఉండొచ్చండి. అంటే పుట్టుకతోనే ఉండొచ్చు, లేదంటే మధ్యలో ఎప్పుడైనా డెవలప్ అవ్వచ్చు. యూజువల్గా ఇది మనకి చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈవెన్ మనము రీసెంట్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఎక్కువ చేయడం వల్ల మనకి గర్భంలోనే ఈ కండిషన్ అనేది గుర్తించవచ్చు. ఫీటస్లో ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువ గుర్తించవచ్చు అనమాట. అక్వైర్డ్ కండిషన్స్ ఏంటి అంటే యూజువల్గా మనకి కంజెంటల్ కండిషన్స్లో మజిల్ డెవలప్మెంట్ అనేది అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఈ కండిషన్స్ వస్తూ ఉంటుంది. లేదంటే ఏదైనా ఆ జంక్షన్ మీద బ్లడ్ వెజల్స్ ఏమైనా పాస్ అవుతున్నా ఆ కంప్రెషన్ వల్ల అబ్స్ట్రక్షన్ జరిగి ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని రకాల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదంటే ఆ ఏరియాలో స్టోన్ ఉండడం వల్ల, రిపీటెడ్గా ఇరిటేషన్ వల్ల, లేదంటే స్కారింగ్ టిష్యూ వల్ల, దీనివల్ల ఏంటంటే ఆ జంక్షన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అబ్స్ట్రక్షన్ వచ్చి కిడ్నీస్ అనేది స్వెల్ అవుతూ ఉంటాయి. ఇట్లా వచ్చినప్పుడు యూజువల్గా పెద్దవాళ్ళు అయితే నడుము నొప్పి రావడము, ఫీవర్ రావడం అబ్స్ట్రక్షన్ వల్ల, ఎక్కువ డిస్టెన్షన్ వల్ల, అంటే కిడ్నీ వాపు వస్తూ ఉంటుంది ఆ అబ్స్ట్రక్షన్ వల్ల. దానివల్ల వామిటింగ్స్ రావడము, కొన్నిసార్లు నడుము స్వెల్లింగ్ రావడము కొద్దిగా కనబడుతూ ఉంటుంది అనమాట. అట్లా రావడం జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఎక్కువ చెప్పలేరు కాబట్టి యూజువల్గా ఎక్కువసార్లు నొప్పితో ఏడవడం కానీ, లేకపోతే స్వెల్లింగ్ తెలియడం కానీ, కొన్నిసార్లు ఎక్కువ బరువు పెరగరండి. అట్లాంటప్పుడు మనకి ఇట్లా ఉందని గుర్తించవచ్చు. యూజువల్గా గర్భంలో ఉన్నప్పుడు గుర్తిస్తే డెలివరీ తర్వాత కూడా మనకి అల్ట్రాసౌండ్లో చేసుకుంటూ ఎవ్రీ మంత్ రిపీట్ చేసుకుంటూ చూడాలి. ఇన్ కేస్ దీనికి ఒక స్పెసిఫిక్ గ్రేడింగ్ అనేది ఉంటుందండి. అంటే సొసైటీ ఆఫ్ ఫీటల్ న్యూరాలజీ వాళ్ళు ఒక గ్రేడింగ్ అనేది ఇచ్చారు. సో గ్రేడ్ 1, 2A, 2B, 3, 4 అని ఉంటాయి. సో దీని ద్వారా అసలు ఎంత గ్రేడ్ ఉంది, దానికి ఏమైనా ఆపరేషన్ అవసరమా. కొన్నిసార్లు ఏంటంటే సీరియల్ అల్ట్రాసౌండ్స్ అంటే ఎవ్రీ మంత్ స్కాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది స్వెల్లింగ్ అయితే ఉందో అది కొద్దిగా తగ్గుతూ ఉండొచ్చు. అట్లాంటప్పుడు యూజువల్గా ఆపరేషన్ అవసరం లేకుండానే మనము మేనేజ్ చేయొచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అట్లాగే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, నార్మల్ సైజ్ కానీ పెరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఇంటర్వ్యూన్ అవ్వడం సర్జికల్ ప్రొసీజర్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఎంత గ్రేడ్లో ఇంటర్వ్యూన్ అవ్వాలో వాళ్ళ సిమ్టమ్స్ బట్టి మనం డిసైడ్ చేస్తుంటాం. కొన్ని టెస్ట్లు ఉంటాయి. అసలు కిడ్నీ ఫంక్షన్, ఈ అబ్స్ట్రక్షన్ వల్ల కొన్నిసార్లు కిడ్నీలు అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయండి. ఇట్లా డ్యామేజ్ అవుతున్నప్పుడు అసలు ఫంక్షన్ ఎట్లా ఉంది ఏంటి, ఈ డ్రైనేజ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అని కొన్ని న్యూక్లియర్ స్కాన్స్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే డిఎంఎస్ఏ స్కాన్ కానీ, ఈసీ రినోగ్రామ్ అంటారు, MAC3 స్కాన్, DTPA స్కాన్స్ ఇట్లా చేసినప్పుడు అసలు కిడ్నీ ఫంక్షన్స్ ఎట్లా ఉందని ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు.